తెలంగాణ ప్రభుత్వం జిల్లా ఇన్ఛార్జి మంత్రుల బాధ్యతల్లో మార్పులు చేర్పులు చేసింది. కొత్త మంత్రులకు జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి మెదక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు నల్గొండ, వాకిటి శ్రీహరికి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలను ప్రభుత్వం కేటాయించింది. పాత మంత్రుల్లో కొందరికి కేటాయించిన జిల్లాలను మార్చగా ముగ్గురిని ఆ బాధ్యతల నుంచి తొలగించింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న కొండా సురేఖ, కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్లను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. ప్రస్తుతం నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు తాజా మార్పుల్లో కరీంనగర్ జిల్లాను, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సీతక్కకు నిజామాబాద్ జిల్లాను కేటాయించింది. మొత్తంగా ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ఛార్జీలుగా 10 మంది మంత్రులకు బాధ్యతలు అప్పగించింది.